అజయ్ సేఠ్ ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా ఉన్నారు. ఈయన 2021 నుంచి కేంద్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో పాల్గొంటున్నారు. యావత్ బడ్జెట్ తయారీ ప్రక్రియను ఈయన విభాగమే పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఆదాయాలు, వ్యయాలు, రుణాల వివరాలతో కూడిన బ్యాలెన్స్ షీట్ల లెక్కలను ఈ విభాగమే తనిఖీ చేస్తుంది. దేశపు తొలి సావరెన్ గ్రీన్ బాండ్ల జారీలో ఈయన పాత్ర కీలకంగా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటరీ విభాగంలో ఏర్పాటులో ప్రధాన పాత్ర అజయ్దే. తుహిన్ కాంతా పాండే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, రెవెన్యూ శాఖ కార్యదర్శి. ఈయన ఆర్థిక శాఖలో చాలా సీనియర్ అధికారి. 2019 అక్టోబర్లో ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శిగా తుహిన్ చేరారు. అప్పటి నుంచే కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియలో ఆయన పాల్గొంటున్నారు. ఈయన 1987 బ్యాచ్ ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి. 2024 సెప్టెంబర్లోనే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా తుహిన్ నియమితులయ్యారు. ఈ శాఖలో రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సేవలు, వ్యయ విభాగం, డిఐపిఐఎం, డిపిఈఓ అనే 6 విభాగాలు ఉంటాయి. డిఐపిఐఎం కార్యదర్శి హోదాలో ఎయిర్ ఇండియా నుంచి ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను తుహిన్ పర్యవేక్షించారు. మనోజ్ గోవిల్ 1991 బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. 2024 ఆగస్టులో ఈయన కేంద్ర వ్యయ విభాగం సారథిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో మనోజ్ పాల్గొనడం ఇదే తొలిసారి. ఎం నాగరాజు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా ఉన్నారు. ఈయన 1993 బ్యాచ్ త్రిపుర క్యాడర్ ఐఏఎస్ అధికారి. బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచే ప్రతిపాదనను ప్రస్తుతం ఈయన సారథ్యంలోని విభాగం పరిశీలిస్తోంది. ఆర్థిక సేవల్లో సైబర్ నేరాలను తగ్గించడం, బ్యాంకింగ్ రంగం ఆరోగ్యవంతంగా పనిచేసేలా చేయడమే ఈ విభాగం లక్ష్యం. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో నాగరాజు పాల్గొనడం ఇదే తొలిసారి. అరుణీష్ చావ్లా ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈయన 1992 బ్యాచ్ బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఈయన 2024 సంవత్సరంలోనే డిఐపిఏఎం, డిపిఈ విభాగాల సారథిగా బాధ్యతలు చేపట్టారు. అరుణీష్ చావ్లా సారథ్యంలోనే ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. వి అనంత నాగేశ్వరన్ భారత ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. బడ్జెట్కు ఒకరోజు ముందు వెలువడే ఆర్థిక సర్వే నివేదికను రూపొందించేది ఈయన విభాగమే. 2047 నాటికి వికసిత భారత్ను సాధించడానికి ఏమేం చెయ్యాలో సూచనలు కూడా దీంట్లోనే ఉంటాయి. ఈయన ఆర్థిక సర్వే నివేదికను తయారు చేయడం ఇది 3వసారి. అనంత నాగేశ్వరన్ దేశ ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా 2022 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు.